హాయ్ ఫ్రెండ్స్, నేను మాధవ్ని. ఈరోజు మనం చూడబోయేది ఎలా మనం ఒక వెబ్సైట్తో డబ్బులు అనేది సంపాదించాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా చూడండి, ఒక వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. అంటే ఇంటర్నెట్లో మనకి చూస్తే ఒకళ్ళు కుకింగ్ వెబ్సైట్ ఉంటుంది, ఇంకొకళ్ళు మార్కెటింగ్ వెబ్సైట్ ఉంటుంది, లేదా ఇంకొకళ్ళు న్యూస్ వెబ్సైట్, లేదా ఇంకొకళ్ళు ఫన్నీ వెబ్సైట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ మన నెట్లో ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీకు కుకింగ్ బాగా నచ్చింది అనుకోండి, అంటే మీకు బాగా చేయడం వచ్చనుకోండి, సో మీరు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి ఎలా కుక్ చేయాలి డిఫరెంట్ ఐటమ్స్ని, లేదా కొత్త ఐటమ్స్ని ఎలాగా అవన్నీ అలా వెబ్సైట్ క్రియేట్ చేసి చూపించవచ్చు అన్నమాట. లేదంటే మీకు ఒక కంప్యూటర్లో బాగా ఎక్స్పర్ట్ అనుకోండి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ ప్రాబ్లమ్స్ని ఎలా రిజాల్వ్ చేయాలి, సో ఇలా మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో మనం వెబ్సైట్ క్రియేట్ చేయడం అంటే చాలా సింపుల్ అన్నమాట. సో అందులో ఒక టెక్నిక్ వచ్చి వర్డ్ ప్రెస్. సో ఈ వర్డ్ ప్రెస్లో ఏంటంటే మనం వెబ్సైట్ కోడ్ రాయడానికి అవసరం లేదు. అంటే మనకి HTML, PHP ఇలాంటివి ఏమీ అవసరం లేదనమాట. సింపుల్గా మనం వర్డ్ ప్రెస్ క్రియేట్ చేసుకుని డైరెక్ట్గా మనం అందులో ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ చేయొచ్చు అన్నమాట. సో వన్స్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసాము, డబ్బులు ఎలా సంపాదించాలి అంటే చూడండి, వన్స్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దానికి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే మనం యాడ్సెన్స్ కానివ్వండి, చిట్కా కానివ్వండి, బై అండ్ సెల్ యాడ్స్ కానివ్వండి, లేదా ఇన్ఫోలింక్స్ యాడ్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్స్ అన్నమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఒక సాంగ్ వెబ్సైట్స్ ఓపెన్ చేశారనుకోండి, పక్కన అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూసారా, సో అవన్నమాట. సో ఎవరైనా మనం ఏదైనా ఒక వెబ్సైట్కి విజిట్ చేసామనుకోండి, సో మనం విజిట్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు రావు, ఆ యాడ్స్ క్లిక్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నమాట. అలాగే మనం కూడా యాడ్స్ అనేవి మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్స్ యూజ్ చేసుకుని వన్స్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసి కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసామనుకోండి, సో ఈ అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్స్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా క్లిక్ చేశారంటే డబ్బులు రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్. ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసామనుకోండి, అంటే ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ ఉంది, అమెజాన్ వెబ్సైట్లో ఏదైనా ప్రమోట్ చేసామనుకోండి ప్రోడక్ట్స్ని, సో వన్స్ బయట వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చి ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ వెబ్సైట్కి వెళ్తుందన్నమాట. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అందులో ప్రోడక్ట్ని బై చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్లో మనకి కొంచెం కమిషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, 100% అంటే ఒక $100 ప్రోడక్ట్ ఉందనుకోండి, అందులో మనకి కమిషన్ $20 రావచ్చు, లేదా $40 కమిషన్ రావచ్చు అన్నమాట. సో దీన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. అలాగే అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక యూజర్ ఆ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేశాడు అనుకోండి, అడ్వర్టైజ్మెంట్కి ఇంతని రేట్ ఉంటుందన్నమాట. ₹10 కానివ్వండి, ₹100 కానివ్వండి, ₹1000 కానివ్వండి, అది అడ్వర్టైజ్మెంట్ కంట్రీ బట్టి, ఓకేనా. సో ఇలా మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు అన్నమాట. సో దీని గురించి నేను నా గో యాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వర్డ్ ప్రెస్ ట్యూటోరియల్స్ అనేది నడపడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఆ ట్యూటోరియల్స్ చూసారనుకోండి, మీకు ఎలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనేది ఒక అవగాహన వస్తుందన్నమాట. మీరు డైరెక్ట్గా వెబ్సైట్ క్రియేట్ చేసి అడ్వర్టైజ్మెంట్ అప్లై చేస్తే మీ అంతటే సంపాదించవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.